నేటి పంచాంగం వివరణ జూన్ 7, 2024 శుక్రవారం మృగశిర కార్తె శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిథి పాడ్యమి సాయంత్రం 4:49 వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం మృగశిర రాత్రి 7:45 వరకు యోగం శూల రాత్రి 8:05 వరకు ఖరణం భవ సాయంత్రం 4:49 వరకు తదుపరి భాలవ తెల్లవారుజామున 4:17 వరకు వర్జం తెల్లవారుజామున 4:06 నుండి 5:42 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:15 వరకు యమగండం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:07 వరకు అమృతకాలం ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:41 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 2:41 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమయం సాయంకాలం 6:45 తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలను లభిస్తాయి. అలాగే మొత్తంగా చూసుకుంటే ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వస్తులాభము ధనయోగం ఉంది. నూతన వాహనయోగం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు విదేశాలలో ఉద్యోగం మారాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుంది. మారడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు అదనపు రాబడి అనేది కనిపిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మరి మీకు సహకరిస్తారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక ఈరోజు ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అనేది మీకు అందుతుంది. ఇక ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారపరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే దంపతుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం అనేది కుదురుతుంది. ఇక ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇక రాజకీయ నాయకులకు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో అంటే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభాలు అనేవి అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో ఆస్తి వివాదాలు అనేవి తీరుతాయి. ఇక ప్రత్యర్థులు కూడా ఈరోజు అనుకూలంగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. లాభాలు అధికంగా గడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో హోదాలను పొందుతారు. విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలంగా పడిన శ్రమకు ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది. ఇక ఈరోజు మహిళలకి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. అలాగే కొంత ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనపరమైన విషయాలలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే అనవసరమైన ఖర్చుల వలన ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలించకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నిరుత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కొంత సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా నష్టపోతారు. అలాగే ఆకస్మిక చికాకులనే ఏర్పడతాయి. సంతాన విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు తాము ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే అగ్ని ప్రమాద సూచనలు ఇండస్ట్రీస్లో నెలకొనే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నవి. అలాగే మిథున రాశి వారు ఆర్థిక ఇబ్బందులను అన్ని రకాలుగా ఎదుర్కొంటారు. కార్యక్రమాలలో అవరోధాలు ఎదురవుతాయి. మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక చాలా నష్టపోవాల్సి వస్తుంది. బంధువులతో, మిత్రులతో అకారణ విభేదాలు కనిపిస్తున్నవి. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి వివాదాల వల్ల ఈరోజు చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ శ్రమకు తగిన ఫలితం అనేది లభించదు. అలాగే విధుల్లో అవంతరాలను కూడా ఎదుర్కొంటారు. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఈరోజు అంతగా కలిసి రాదని చెప్పవచ్చు. ఏ పని చేసినా కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మానసిక అశాంతి కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం అనేది తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు వినాయక వ్రతకల్పాన్ని చదవడం కానివ్వండి, హయగ్రీవ అష్టోత్తర పారాయణం, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేయడం మంచిది. ఈరోజు ఉన్న నెగిటివ్ ఫలితాలను పోగొట్టుకోవడానికి తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిథున రాశి వారు మొత్తంగా చూసుకుంటే ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరింత పురోగతి అనేది లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఇక గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం అనేది వరిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సంతృప్తికరంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఉంటున్నారో వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాభాలలో అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఆర్థికంగా మరింత లబ్ధి అనేది పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, వైద్య రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగే ఈరోజు కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పెద్దల సహకారంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల వలన ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు సింహరాశి వారికి అన్ని విధాలుగా కుటుంబ సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం వస్తుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక లాభ సూచనలు అధికంగా ఉన్నవి. ఈరోజు సింహరాశి వారికి ముఖ్య నిర్ణయాలకు అనుకూల సమయం. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. జీవిత భాగస్వామి నుండి ధనము మరియు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అడుగు ముందుకు వేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు అనేవి దక్కుతాయి. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే విద్యార్థులకు ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ఊరట చెందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు బంగారం వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ. అలాగే అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి మంచి ధనయోగం అనేది ఈరోజు కలుగుతుంది. ఇంట బయట ఒత్తిడులను అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే చేపట్టిన ప్రతి వ్యవహారం కూడా సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో అంటే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడులన్నీ కూడా సకాలంలో అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కన్యారాశి వారు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమి 9వ స్థానంలో జరగడం వలన వీరికి మంచి శుభయోగం అయితే ఈరోజు కనిపిస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే చదువు పరంగా అక్కడ నివసిస్తున్నట్టయితే వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దైవబలం ఈరోజు కన్యారాశి వారికి తోడుగా ఉంటుంది. ఇక ఈ వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో వారికి మరింత అనుకూలంగా ఉంది. మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కన్యారాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈరోజు అన్నింట అనుకూలమైన ఫలితాలే కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే
ఉన్నత ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అన్ని పనుల్లో విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాల అదృష్ట యోగం కలుగుతుంది ఈరోజు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను దక్కించుకుంటారు. మంచి కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభయోగాలను పొందుతారు. అలాగే పనుల్లో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వాహనాలు అమ్మే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కలలు సాకారమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశాలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎవరైతే వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి చాలా మంచి అనుకూలమైన శుభయోగంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. ప్రయాణాలలో కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే తులారాశి వారికి ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు మాత్రం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది, అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది తులారాశి వారికి రోజు కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు మాత్రం కొంత ఆకస్మిక మార్పులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే చిత్ర పరిశ్రమ వారు, పరిశోధన గల వారికి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు లభించి కొంత ఉత్సాహంగా ఉంటారు ఈరోజు. ఇక ఈరోజు తులారాశి వారికి మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. అన్నింట విజయాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయాలు అనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆదాయం మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో అభివృద్ధి అనేది చెందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను గడిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. అవార్డులు, రివార్డులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ రుణాలను తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనధాన్యాభివృద్ధి అనేది అధికంగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి మీరు నూతన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలని అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి మంచి ఒప్పందాలు అయితే చేసుకుంటారు.
ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే విద్యార్థులు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. విద్యార్థులు యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అనేవి మెరుగవుతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. విద్యార్థులకు అనుకోని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వారికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడం కానివ్వండి, అనుకున్న చోట్ల సీట్లు లభించడం కానివ్వండి, రివార్డులు లభించడం కానివ్వండి జరుగుతుంది ఈరోజు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే తీర్థయాత్రలను చేస్తారు ఈరోజు ధనుసు రాశి వారు. తీర్థయాత్రలను చేసినప్పుడు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అన్ని విధాలుగా ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం అనేది అందుతుంది. అలాగే సంతాన వివాహ వేడుకలపై చర్చలు అనేవి జరుపుతారు. ఇక ధనుసు రాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం మరింత పెరుగుతుంది. ఇంటిలో శుభకార్య నిర్వహణలపై చర్చలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పని ఒత్తిడి తగ్గి ఊరట చెందుతారు. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు పొందుతారు. విద్యార్థులు విజయాల వైపు పయనిస్తారు. మహిళలకి ఆస్తి మరియు వాహన లాభాలు కనిపిస్తున్నవి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మీరు చేసే ఆలోచనలతో ఈరోజు లాభాన్ని గడిస్తారు. అలాగే ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మంచి శుభయోగాలు అనేవి మకర రాశి వారికి కనబడుతున్నవి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆదాయం బాగున్నా అధిక ఖర్చుల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపులు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి అస్సలు తగదు. దానివల్ల నష్టాలను అధికంగా చవి చూడాల్సి వస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. వైద్యులకు మాత్రం మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆనందకరమైన సంపద అనేది లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి ధనాదాయం అనేది లభిస్తుంది. ధన సహాయం లభిస్తుంది. గృహమున విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. గృహ వాతావరణం మొత్తంగా చూసుకుంటే ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇక నూతన వాహన యోగం కనిపిస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సలహాతో ముందుకు వెళ్ళడం వలన మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేసినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలా వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న చిక్కులను తొలగించుకొని లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆకస్మిక మార్పులను
ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ తెలివితేటలు నిరూపించుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల సహకారం వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహం అనేది మిగులుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు గురుగ్రహ, చంద్రగ్రహ, రవిగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే హనుమాన్ అష్టోత్తరం, వినాయకుని దేవాలయాన్ని సందర్శించడం చేయండి, మీకు మంచి చేస్తుంది. అలాగే మంచి శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే మీకు నష్టాలు అనేవి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించి పని చేయడం ముఖ్యం. అలాగే ఆప్తుల యొక్క ప్రొఫెషనల్స్ యొక్క సలహాలు తీసుకోవడం వలన కొంత నష్టాలను తగ్గించుకోవచ్చు. అలాగే ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా కొంత సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు పెద్దల ముందు నోరు జారకుండా ఉండడం మంచిది. వారిని గౌరవించడం కూడా మీకు మంచి చేస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అనవసరమైన వివాదాలను చిక్కుకునే అవకాశం ఉన్నందున కొంత నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారు ఈరోజు మౌనంగా ఉండడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సర్దుకుపోయే ధోరణి వల్ల లాభాలు చేకూరుతాయి. ఎందుకంటే అన్నింటా తొందరపడి చేయడం అనేది మీకు నష్టాన్ని కలిగజేస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా మీకు నష్టాన్ని మిగిల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలంతగా అనుకూలించవు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నిరాశజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామిక వర్గాల వారికి మనసు చంచలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు. ఈరోజు కుంభరాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన, అలాగే పేదలకి స్వీట్లను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు అనేవి మందకొడిగా సాగుతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకోవడం వలన ఇబ్బందులను గురవుతారు. చేపట్టిన పనులన్నింటిలో కూడా జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలను లభించక ఇబ్బంది పడతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తొందరపాటు పని చేయడం వలన నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు కొంత సంయమనంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే అనర్హులకు మీరు సహాయం చేయడం వలన కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మంచివారు ఇంతకుముందు సహాయం చేశారు కదా అని మీరు సహాయం చేయడం వలన నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం మీరు ఎలాంటి సహాయాలు చేయకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపారస్తులు కూడా భాగస్వాములతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. నోరు జారడం కానివ్వండి, వారితో వివాదాలు పెట్టుకోవడం కానివ్వండి చేయకుండా జాగ్రత్తగా మౌనంగా ఉండడం వలన ఈరోజు మీకు వచ్చే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే మీనరాశి వారికి అన్ని పనుల్లో కూడా ఆటంకాలే ఉంటాయి. అలాగే ఇంట బయట సమస్యలతో మానసిక అశాంతి కలుగుతుంది. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండక చాలా ఇబ్బంది పడతారు. అలాగే అనారోగ్య సూచనలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాల్లో
కొంత నిరాశ చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. క్రీడాకారులు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు, వివాదాలతో చాలా విసిగెత్తిపోయి ఉంటారు ఈరోజు. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.